హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మనం బ్లాగింగ్ ట్యూటోరియల్ ఉన్నాం కదా. దిస్ ఇస్ ద సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో చూడకుండా సెకండ్ వీడియో చూస్తే ఏమీ అర్థం కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో నుంచి కంటిన్యూ చేయండి ఎవరైనా. ఇప్పుడు మనము ఈ వీడియోలో హౌ టు క్రియేట్ పోస్ట్, అంటే పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ అంటే బ్లాగ్లో టూ ఉంటాయి, పోస్ట్ ఉంటుంది, పేజెస్ ఉంటుంది. పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఒక పోస్ట్కి ఇంకొక పోస్ట్కి లింక్ ఎలా ఇవ్వాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు పోస్ట్ మీద క్లిక్ చేశాను, అంటే మనం ఇప్పుడు పోస్ట్ ట్యాబ్లో ఉన్నాము. ఈ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ కనపడుతుంది కదా, ఈ ప్లస్ బటన్ కనిపిస్తే క్రియేట్ న్యూ పోస్ట్ అని వస్తుంది. ఇప్పుడు మనం పోస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ పోస్ట్ మనం టూ డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మనకు కోడింగ్ ఏం రాదు. ఫర్ సపోజ్ నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ ఆర్ సివిల్ బ్యాక్గ్రౌండ్, మెక్ బ్యాక్గ్రౌండ్, నాకు కోడింగ్ అనేది ఏం రాదు. నేను జస్ట్ టైప్ చేయడం మాత్రమే వచ్చు. నాకు ఏం కావాలో దాన్ని టైప్ చేయడం మాత్రమే వచ్చు, నాకు కోడింగ్ అనేది రాదు. అప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకి కోడింగ్ మోడ్ కాదు, ఇది కోడింగ్ కాదు. డైరెక్ట్గా మనం ఏమైతే టైప్ చేస్తామో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో కోడ్ అనేది జనరేట్ అవుతుంటుంది దీనికి, ఈ బ్లాగర్కి. అలా అలా డెవలప్ చేశారు ఈ బ్లాగర్ని. ఫస్ట్ నేను ఇక్కడ కేవీఆర్ సాఫ్ట్వేర్స్ పోస్ట్ 1, కేవీఆర్ సాఫ్ట్వేర్స్ పోస్ట్ 1 అని ఇచ్చాను. దిస్ ద టెక్స్ట్, అంటే ఫార్మల్ టెక్స్ట్ మనం ఎలా అయితే టైప్ చేస్తామో అలానే టైప్ చేసాము, అంటే దీనికి కోడింగ్ అంటూ ఏం రాయలేదు. ఇప్పుడు నేను సపోజ్ ఈ టెక్స్ట్ని డిఫరెంట్ ఫార్మాట్లో నేను చేంజ్ చేసుకోవాలి, బోల్డ్గా చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ బి అని కనబడుతుంది, బోల్డ్, ఇటాలిక్ ఫామ్లోకి మార్చుకోవాలి, ఇటాలిక్గా మారిపోయింది. అండర్లైన్ పెట్టాలి, అండర్లైన్ పెట్టుకోవచ్చు. అండ్ ఫాంట్ సైజ్ ఏమైనా పెంచాలా, లార్జ్ పెడుతున్నాను నేను, లార్జ్ వచ్చింది చూడు. నేను ఇంకా హ్యూజ్ పెడుతున్నాను, అంటే చాలా ఎక్కువ ఎక్స్ట్రా లార్జ్ పెట్టేశాను. కేవీఆర్ సాఫ్ట్వేర్స్ పోస్ట్ 1 అని పెట్టేశాను. సపోజ్ దీంట్లో ఇలా క్రియేట్ చేశాను, అంటే ఈ పోస్ట్ని పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ అంటే సేవ్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఈ పోస్ట్ ఎలా ఉందో ముందే మీరు చూసుకోవాలనుకో, ప్రివ్యూ చూసుకోవాలనుకోండి. ప్రివ్యూ పోస్ట్ అని ఇక్కడ కనపడుతుంది ఐకాన్, అంటే ఐకాన్ కనపడుతుంది, ప్రివ్యూ పోస్ట్ అని. ప్రివ్యూ పోస్ట్ చేసేసేయండి. ప్రివ్యూ పోస్ట్ లోడ్ అవుతుంది నాకు ఇప్పుడు ప్రజెంట్. దిస్ ద ప్రివ్యూ పోస్ట్. మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. డెస్క్టాప్లో అయితే ఈ ప్రివ్యూ అంటే ఈ పోస్ట్ ఎలా వస్తుంది, ట్యాబ్లెట్లో ఎలా వస్తుంది, ట్యాబ్ ఫోన్లో ఎలా వస్తుంది, అండ్ దిస్ ఈజ్ ద ఫుల్ స్క్రీన్. ఇది మనకి ఫుల్ స్క్రీన్. ఇప్పుడు మనకు ప్రివ్యూ అనేది మనం చూసేసాం. ఓకే, ఇలా వస్తుంది ప్రివ్యూ, కేవీఆర్ సాఫ్ట్వేర్స్ పోస్ట్ -1 అని చెప్పేసి. ఓకే, సపోజ్ నేను బ్యాక్ వచ్చేసాను, అంటే ఇప్పుడు మన పోస్ట్ డ్రాఫ్ట్లో ఉంది, దాన్ని పబ్లిష్ చేయలేదు. ఎప్పుడైతే పబ్లిష్ చేస్తామో అది ఆటోమేటిక్గా సేవ్ అయినట్టు. ఇప్పుడు నేను ఈ పోస్ట్ని పబ్లిష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పబ్లిష్ పోస్ట్, దిస్ విల్ పబ్లిష్ దిస్ పోస్ట్ టు యువర్ బ్లాగ్, కన్ఫర్మ్ క్లిక్ చేయండి. అంటే మన పోస్ట్ అనేది పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, 2 వేస్లో పోస్ట్ని క్రియేట్ చేయొచ్చు. HTML అంటే మెయిన్ వెబ్ టెక్నాలజీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. ఈ పోస్ట్ మనం దేంట్లో చేసాము, వెబ్ టెక్నాలజీస్ రాని వాళ్ళ కోసం, సివిల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈసీ కానీ, మెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కోసం. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను కోడింగ్ రాస్తాను. నేను ఈ సిఎస్సి బ్యాక్గ్రౌండ్, నాకు కోడింగ్ వచ్చు. ఇక్కడ HTML వ్యూ అని ఉంటుంది, దిస్ ఈజ్ ద కోడింగ్ పార్ట్. ఇక్కడ మనం కోడింగ్ రాయడాన్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను కోడింగ్ రాస్తున్నాను. H2 కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ 2 అని ఇచ్చాను. అండ్ నేను ఈ ట్యాగ్ HTML ఇలా ఉంటుంది, ట్యాగ్ క్లోజ్ చేయాలి. దిస్ ఈజ్ ద HTML కోడ్. నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూడాలనుకో, ఇక్కడ దాని మీదనే కంపోజ్ వ్యూ అని ఉంటుంది. అంటే మనం డైరెక్ట్గా టైప్ ఎలా చేస్తామో అది దాంట్లోకి వెళ్తాం. కంపోజ్ వ్యూ చూడండి, మనం బ్యాక్గ్రౌండ్లో కోడ్ రాసాం, బట్ ఆటోమేటిక్గా అది కంపోజ్ వ్యూలో మనకి జనరేట్ అయింది ఆటోమేటిక్గా. దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ కంపోజ్ వ్యూలో. దీనికి అంటే జస్ట్ కోడ్ రాసాము, సపోజ్ ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్ కానీ, ఫాంట్ ఫ్యామిలీ కానీ, ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ నాకు సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను. బోల్డ్ అని ఇస్తున్నాను, బోల్డ్ అని ఇచ్చాను, ఇటాలిక్ ఫార్మేటు అండ్ అండర్లైను. ఫాంట్ స్టైల్ వచ్చేసి, ఫాంట్ సైజ్ వచ్చేసి హ్యూజ్ పెట్టాను. అంటే నీకు ఇక్కడ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను రెడ్ పెడుతున్నాను టెక్స్ట్ కలర్ అనేది రెడ్ లేక వచ్చింది. దిస్ ఈజ్ ద టైటిల్. ఒక పోస్ట్కి మనకి టైటిల్ కూడా ఉంటుంది. ఇందాక పోస్ట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఒక టైటిల్ ఉంటుంది, పోస్ట్ 2 అని చెప్తున్నాను. పోస్ట్ 2, దిస్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ దిస్ పోస్ట్. పోస్ట్ 2 ఈజ్ ద టైటిల్. నేను దీన్ని కూడా ప్రివ్యూ చేస్తున్నాను, ప్రివ్యూ పోస్ట్.
దిస్ ద ఇదిగో కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ 2 నచ్చిందిగా. ఓకే, డైరెక్ట్గా ఎక్కడైనా పబ్లిష్ చేయొచ్చు, బ్యాక్ వచ్చైనా పబ్లిష్ చేయొచ్చు. నేను పబ్లిష్ చేసేస్తున్నాను. దిస్ విల్ పబ్లిష్ యువర్ పోస్ట్ యువర్ బ్లాగ్. ఓకే, పబ్లిష్ అయిపోతుంది మన పోస్ట్ అనేది. ఇప్పుడు మనకి మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. దిస్ ఈస్ ద పోస్ట్ 1. దీనికి కూడా టైటిల్ ఇద్దామా? అంటే మీరు ఒక్కసారి క్రియేట్ చేసిన పోస్ట్ ఒక్కసారి క్రియేట్ చేసిన పోస్టు ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ ఉండదు దాదాపుగా. ఇక్కడ ఈ పోస్ట్ మీదకి వచ్చేసి ఒకసారి క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. ఒకసారి క్లిక్ చేయండి మౌస్తో. ఇక్కడ పోస్ట్ 1 అని ఇస్తున్నాడు. పోస్ట్ 1 అంటే మన టైటిల్ అనేది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ చేయాలి ఆ పోస్ట్. అంటే మనం ఇప్పుడు పోస్ట్ 1 ఇచ్చాం కదా, అప్డేట్ చేసేసాం. అప్డేట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, పోస్ట్ 1 పోస్ట్ 2 మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ పోస్ట్ని మనం బ్లాగ్లో చూసుకోవాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో వ్యూ అని ఉంటుంది. ఈ వ్యూని క్లిక్ చేస్తే మనకు పోస్ట్ అనేది, అంటే ఆ పోస్ట్ లోపల కంటెంట్ ఏముందో అదే డిస్ప్లే అవుతుంది. కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ 2 ఇది ఒక పోస్ట్. సపోజ్ నేను ఈ పోస్ట్ సెకండ్ పోస్ట్ని వ్యూ చేస్తున్నాను. ఈ పోస్ట్లో ఏముంది? కేవీఆర్ సాఫ్ట్వేర్స్ పోస్ట్ 1. దిస్ ఇస్ ద పోస్ట్ 1. ఫర్ సపోజ్ ఎట్ ఈ టైం 2 పోస్ట్ని చూడాలి. వ్యూ బ్లాగ్ అని ఉంటుంది. వ్యూ యువర్ బ్లాగ్. ఆ బ్లాగ్ని వ్యూ చేయాలి. ఇక్కడ చూడండి, 2 పోస్ట్ 2 పోస్ట్ 1 అంటే మనం లాస్ట్లో ఏ పోస్ట్ అయితే క్రియేట్ చేసామో అది టాప్లో వస్తుంది. ఇక్కడ పోస్ట్ 2 వచ్చింది. రీడ్ మోర్ అని ఉంటుంది. అంటే ఆ పోస్ట్లో ఏముందో చదవాలనుకుంటే రీడ్ మోర్, అంటే కంటెంట్ ఏముందో చూడాలనుకుంటే రీడ్ మోర్ కొడితే మనకు ఆ పోస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకొక పోస్ట్ ఉంది కదా, పోస్ట్ 1. ఆ పోస్ట్ 1లో కంటెంట్ చూడాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చి దాని మీద రీడ్ మోర్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనకి ఎట్ ఏ టైం 2 పోస్టులు అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే పోస్ట్ 2లో నుంచి ఈ కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ 2ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ 1కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ పోస్ట్ 1 ఉంది కదా, ఈ పోస్ట్ 1ని క్లిక్ చేస్తే ఈ పోస్ట్ 1లో కేవీఆర్ సాఫ్ట్వేర్ పోస్ట్ 1 క్లిక్ చేస్తే పోస్ట్ 2కి వెళ్ళాలి. ఈ రెండింటిని ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూద్దాం. హౌ టు క్రియేట్ లింక్స్ బిట్వీన్ ద పోస్ట్, వన్ పోస్ట్ టు అనదర్ పోస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పోస్ట్ 1లోకి వెళ్ళండి. పోస్ట్ 1లోకి వెళ్ళి ఫస్ట్ పోస్ట్ 2ని వ్యూ చేయండి. పోస్ట్ 2ని ఒకసారి వ్యూ చేయండి అండ్ పోస్ట్ 1ని కూడా ఒకసారి వ్యూ చేయండి. రెండింటిని వ్యూ చేసాం. పోస్ట్ 1 యూఆర్ఎల్ ఇది, పోస్ట్ 2 యూఆర్ఎల్ ఇది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడు, మనం ఏం ఓపెన్ చేస్తున్నాం? పోస్ట్ 2 వ్యూ చేస్తున్నాం. పోస్ట్ 1 ఈ పోస్ట్ 1 కేవీఆర్ సాఫ్ట్వేర్స్ పోస్ట్ 1ని క్లిక్ చేస్తే మనకి పోస్ట్ 2కి వెళ్ళాలి. పోస్ట్ 2 యూఆర్ఎల్ ఏంటి? ఇది పోస్ట్ 2 యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి పోస్ట్ 1లో ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇన్సర్ట్ ఆర్ ఎడిట్ లింక్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇన్సర్ట్ ఆర్ ఎడిట్ లింక్ అని కనపడుతుంది కదా, ఇక్కడ క్రియేట్ ఆర్ ఎడిట్ యూఆర్ఎల్, క్రియేట్ ఎడిట్ యాంకర్, ఇలా 2 కనపడుతున్నాయి. నేనేం చేస్తున్నానంటే క్రియేట్ ఎడిట్ యూఆర్ఎల్ కొడుతున్నాను. ఇక్కడ ఆ లింక్ ఏదైతే ఉందో మీరు కాపీ చేశారు కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు దీని మీద అంటే దీనికి ఒక లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, దాన్ని అప్డేట్ చేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసండి. పోస్ట్ 1కి మనం పోస్ట్ 1 వ్యూ చేద్దాం. పోస్ట్ 1 వ్యూ చేస్తే ఇక్కడ చూడండి, ఇందాక హ్యాండ్ సింబల్ వచ్చేది కాదు దీని మీద. సపోజ్ పోస్ట్ 2 ఉంది కదా, పోస్ట్ 2 మీదకి తీసుకెళ్తే మనకి ఇక్కడ చూడండి హ్యాండ్ సింబల్ ఏం రాలేదు, అంటే దీనికి ఏం లింక్ లేదు. అదే పోస్ట్ 1 ఇప్పుడు ఈ పోస్ట్ 1 ఉంది కదా, ఇప్పుడు తీసుకెళ్తే దానికి లింక్ అంటే హ్యాండ్ సింబల్ వస్తుంది, అంటే క్లిక్కబుల్, అది క్లిక్ చేయబడుతుంది. క్లిక్ చేశాను నేను క్లిక్ చేస్తే నాకేమొస్తుంది? కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ 2 అంటే పోస్ట్ 1లో నుంచి పోస్ట్ 2 వచ్చిందిగా. పోస్ట్ 1లో క్లిక్ చేస్తే నాకు పోస్ట్ 2 ఓపెన్ అయిపోయింది కదా. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే పోస్ట్ 2ని క్లిక్ చేస్తే పోస్ట్ 1కి వెళ్ళేలాగా చేద్దాం. దానికోసం మీరు పోస్ట్ 2ని ఎడిట్ చేయండి. పోస్ట్ 2ని ఎడిట్ చేయాలంటే ఇందాక చెప్పాను కదా, కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్, దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఆర్ ఎడిట్ లింక్ అని ఉంటుంది ఈ సింబల్, దాన్ని క్రియేట్ ఎడిట్ యూఆర్ఎల్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి పోస్ట్ 1 యూఆర్ఎల్ ఏముంటుంది, దిస్ ఈజ్ ద పోస్ట్ 1 యూఆర్ఎల్ ఇక్కడ ఉంటుంది.
పోస్ట్ 1 URL ఇది. ఈ పోస్ట్ 1 URLని తీసుకెళ్ళి మన పోస్ట్ 2లో అదే పోస్ట్లో ఉన్న కంటెంట్కి లింక్ ఇచ్చేస్తున్నాను. లింక్ ఇచ్చేసాను చూడండి. ఇప్పుడు అప్డేట్ చేయండి. రెండు అప్డేట్ చేయండి. దాన్ని వ్యూ ఏం చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు మనకి 2 పోస్టులు ఓపెన్ అయ్యాయి. ఇక్కడ కేవీఆర్ యూట్యూబ్ బ్లాగ్ ట్యూటోరియల్లో 2 పోస్టులు ఉన్నాయి, పోస్ట్ 1 పోస్ట్ 2. నేను పోస్ట్ 2 ఓపెన్ చేస్తున్నాను. పోస్ట్ 2 ఓపెన్ చేస్తే ఇక్కడ చూడు క్లిక్బుల్ వచ్చింది. క్లిక్బుల్ ఏమొచ్చింది, కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ 2 మీద హ్యాండ్ సింబల్ మౌస్ కర్సర్ తీసుకెళ్తే క్లిక్బుల్ అవుతుంది. క్లిక్ చేశాను, ఏమొచ్చింది, పోస్ట్ 1కి వచ్చింది. పోస్ట్ 1 అదే కేవీఆర్ సాఫ్ట్వేర్ పోస్ట్ 1కి మౌస్ కర్సర్ తీసుకెళ్తే క్లిక్బుల్ అవుతుంది. నెక్స్ట్ అలా అందులో నుంచి పోస్ట్ 1లోకి పోస్ట్ 2లోకి, పోస్ట్ 2లో నుంచి పోస్ట్ 1కి, పోస్ట్ 1 నుంచి పోస్ట్ 2లోకి, ఇలా అంటే మనం లింక్స్ ఇచ్చాం కదా. పోస్ట్ 1 ద లింక్స్ బిట్వీన్ ద పోస్ట్ అంటే ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్కి వెళ్ళొచ్చు. అలా లింక్స్ అనేది క్రియేట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం ఫ్రెండ్స్. బాయ్.